హలో వివర్స్, నేను మీ చిత్రమే లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున, అలాగే మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి వర్షాలు అనేవి విస్తరిస్తున్నాయి. అలాగే ప్రజెంట్ వర్షాలు అనేవి మనకి అరకు వ్యాలీ, అలాగే చింతపల్లి, అలాగే పరిసర ప్రాంతాలు, అలాగే జంగారెడ్డిగూడ వైపుగా మనకి వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో విస్తరిస్తున్నాయి. అలాగే గెద్దలూరు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఇప్పుడిప్పుడే వర్షాలు అనేవి ప్రస్తుత వాతావరణంలో నమోదవుతున్నాయి. కానీ ఈ వర్షాలు వచ్చేసరికి మనకి ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ప్రజెంట్ మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఏజెన్సీ ప్రాంతాలు అంటే మారేడుమిల్లి కానీ, అరకు వ్యాలీ పరిసర ప్రాంతాలు కానీ, మనకి జంగారెడ్డి గూడె పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే వర్షాలు అనేవి విస్తరించుకుంటూ వస్తున్నాయి. కాబట్టి మనకి ఈరోజు రాత్రి లేదా సాయంకాలం సమయంలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ప్రస్తుతం నమోదవుతున్న ఈ వర్షాలు అనేవి మనకి తెలంగాణ, అలాగే ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఉరుములు మెరుపులు పిడుగులు, ఈదురుగాలులతో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదవని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలు అనేవి ఈదురుగాలు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా మనకి ఈదురుగాలు, పిడుగులు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. కాబట్టి మనకి ఉరుముల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. పిఠాపురం, రాజోలు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సోంపేట, టెక్కలి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా మనకి ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, అలాగే కొత్తగూడెం, కరీంనగర్, ఆదిలాబాద్, అలాగే నిజాంపట్నం, సంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ మరియు ఉత్తరాంధ్రలో నమోదైన వర్షాలు అనేవి మధ్యాంధ్రకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లా వంటి ఏలూరు, అలాగే నర్సాపురం, గుడివాడ, ద్వారకా, తిరుమల, జంగారెడ్డిగూడెం, పాలకొండ, అలాగే భీమవరం, మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, అలాగే విజయవాడ, నున్న, అలాగే అమరావతి పరిసర ప్రాంతాలు, మైలవరం, కైకులూరు, ఉయ్యూరు, న్యూజివీడు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి మొదటిగా మనకి భారీ మేఘాలను విస్తరించి ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదవని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి అకాల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే చెదురుమదురు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం సాయంత్రం సమయంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సమయంలో మనకి అరకు వ్యాలీ నుంచి భారీ మేఘాలను విస్తరిస్తున్నాయి. అలాగే చింతపల్లి పరిసర ప్రాంతాలు, జంగారెడ్డిగూడెం నుంచి కూడా మనకి వర్షాలను విస్తరిస్తున్నాయి. అలాగే నల్లమర పరిసర ప్రాంతాల నుంచి కూడా మనకి భారీ మేఘాలను విస్తరించుకుంటూ మనకి గెద్దలూరు, నంద్యాల వైపుగా మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి మనకి ఈరోజు సాయంకాలం రాత్రి సమయానికి వర్షాలు అన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి కోస్తా వైపుగా తేమ అనేది రాగుతుంది. కాబట్టి మనకి కోస్తా వైపుగా మనకి భారీ మేఘాలను విస్తరించి మనకి అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి యథావిధిగా ఎండల తీవ్రత అనేది ఉంటుంది. ఈ ఎండల తీవ్రత కూడా మనకి 35 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు బయట రాకుండా పరిస్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎండల తీవ్రత అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనకి ఆ విధంగానే వర్షాలు కూడా సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని తగ్గట్లుగా మనకి ఉష్ణోగ్రతలతో పాటు మనకి ఉరుముల తీవ్రత అనేది
అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారుతుంది, ఎప్పుడు మారుతుందో కూడా తెలియదు. ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలులతో అకాల వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే మరో 5 రోజుల పాటు అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఏప్రిల్ 20, 21, 22, 23, 24, 25 తేదీల్లో కూడా మనకి అకాల వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అకాల వర్షాల గురించి కూడా మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే అవి ఒక్కసారిగా వాతావరణం మరి ఎక్కడ మేఘాలను విస్తరించి అక్కడే మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి మన ఈ అకాల వర్షాల గురించి కూడా ఏ వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఏ అల్పేనో వాయుగుణో తుఫాన్ అయితే మనకి ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా ట్రాక్ వల్ల మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ అకాల వర్షాల గురించి కూడా ఎవరు చెప్పలేరు, ఎవరు ఊహించలేరు. కాబట్టి ఈ అకాల వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో మనకి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అకాల వర్షాలు అనేవి మరో గంటలో మనకి ఎక్కడెక్కడ నమోదవుతాయి, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం పోస్ట్ ద్వారా యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించి రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించాలి. మన దివిసీమ భాగాల్లో వర్షాలు పడకపోయినా రానున్న రోజుల్లో దంచి కొట్టే అవకాశాలు అయితే మన దివిసీమకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మన దివిసీమ ప్రాంతాల్లో వర్షాలు పడకపోయినా రానున్న రోజుల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దివిసీమ ప్రాంత వాసులు కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మన దివిసీమలో ఎప్పుడు వర్షం నమోదవుతుందో అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు సాయంకాలం సమయంలో కూడా మనకి దివిసీమకు మేఘాలను విస్తరిస్తే మన దివిసీమ గ్రూప్లో మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు ప్రజలు గమనించండి. ఎందుకంటే మనకి మే నెలలో కూడా మనకి అకాల వర్షాల ముప్పు అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈదురుగాలులతో కూడిన వర్షాలు అవి పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మే నెలలో కూడా మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా మనకి ఎల్నిలో లానిలో ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాలకు వర్షపాతం అనేది తగ్గే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కోస్తా మరియు ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.